సో చాలామంది పేరెంట్స్ చాలా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఏ యూనివర్సిటీ బావుంటుంది, ఏ కాలేజ్ బావుంటుంది అనేది. సో మీకు చాలా రకాల సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు అవైలబుల్‌గా ఉంటుంది. అందులో ఒకటి మీరు ఖచ్చితంగా చూడాల్సింది ఎన్ఐఆర్ఎఫ్, నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్. సో ఈ నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, చెన్నైలో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్‌కి ర్యాంక్ 1 రావడం జరిగింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఢిల్లీ ర్యాంక్ 2లో ఉంది, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ 2. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ 3లో ఉంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ 4లో ఉంది. ఇలా మీరు ఈ డేటా చూసుకోవచ్చు. అయితే మనకి కొన్ని యూనివర్సిటీస్ ఎస్ఆర్ఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేటప్పటికి ర్యాంక్ 13 ఇవ్వడం జరిగింది. వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వచ్చేటప్పటికి వెల్లూరులో ఉన్న బ్రాంచ్కి 11th ర్యాంక్ ఇవ్వడం జరిగింది. అమిటీ యూనివర్సిటీ 30th ర్యాంక్ రావడం జరిగింది. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జార్ఖండ్లో 48th ర్యాంక్ రావడం జరిగింది. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పంజాబ్లో ఉంది, 50th ర్యాంక్ 50. మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విచ్ ఇస్ ఇన్ కర్ణాటక, మణిపాల్లో ఉంది, ర్యాంక్ 56 రావడం జరిగింది. అలాగే క్రీస్ట్ యూనివర్సిటీ బెంగళూరులో ఉంది, ర్యాంక్ 93 ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్ఆర్ యూనివర్సిటీ వరంగల్ ర్యాంక్ 98 వచ్చింది దీనికి. ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బెంగళూరు, ఇది కూడా చాలా ఫేమస్ కాలేజ్, 99 రావడం జరిగింది.